మనం భరించి భగవన్నామాన్ని విడవకుండా స్మరిస్తూ ఉంటే అంతిమ విజయం మనదే అని భారతం చెబుతోందా లేదా మనకి? ఆ నమ్మకంతో ఉండాలి. అందుకని నేను సేవించిన తర్వాత ఆపదలు కలిగినా సరే సంపదలు కలుగని, నిన్ను సేవింపక ఆపదలను పడమని నిత్యోత్సవం బొబ్బని. రోజు ఉత్సవాలు జరగచ్చు మా ఇంట్లో, లేదు ఆపదలు రావచ్చు. జనమాతృండనని మహాత్ముడనని ఇంకొంతమంది మా బోటిగాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సెలబ్రిటీ ఈ మధ్య చూడ మొదలైంది. బ్రిటానియా బిస్కెట్ లాగా కాస్త ప్రముఖుడు అయ్యేసరికి సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీ కావడం కోసం కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మాతంగి ఉపాసన చేస్తారు, రాజశ్యామల ఉపాసన చేస్తారు. ఇవన్నీ తక్షణం మేలు చేస్తాయి, కానీ శాశ్వతంగా చేస్తాయని లేదు, మళ్ళీ దించేస్తాయి. అందుకే ఒక్కోసారి ఈ ఉపాసనలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే జనమాతృండనని మహాత్ముడనని ఉన్నట్టుండి ప్రచారంలోకి వచ్చేస్తారండి. మొత్తం అన్ని టీవీల్లో వాళ్ళే, యూట్యూబ్ల నిండా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే అబ్బో ఆయన అని మొదలు పెడతారు. ఇక వెంటనే వాళ్ళలో గర్వం ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మనం ఏ పని చేసినా పర్వాలేదులని ఏదో వంకర పని చేస్తాడు, దొరికిపోతాడు వెంటనే. ఇవాళ కెమెరాల కంటే సీసీ కెమెరాలే ఎక్కువ ఉన్నాయి, షూటింగ్ తీసే కెమెరాల కంటే సీసీ కెమెరాలే ఎక్కువ ఉన్నాయి. దొరికిపోతాడు. ఎందుకంటే ఈయన ఏమనుకుంటాడు, నేనేం చేసినా ఎవరేం అనర్లే, నేను చాలా పెద్దవాడిని కదా, నాకు డీజీపీ గారు తెలుసు, సీఎం గారు తెలుసు, నా సభలో మొన్న సీఎం వచ్చి కూర్చున్నాడు, సభలో కూర్చుంటే మన కాపాడతాడమ్మా, ఆయనకేమి సంబంధం, ఆయన వచ్చి కూర్చుంటాడు, వింటాడు, పెడతాడు. మన మీద ఏదైనా నేరారోపణ వస్తే మనమే జవాబు చెప్పుకోవాలి. సీఎం ఏం చేస్తాడు, పైగా మీరు ఇలాంటి వారని నాకు తెలియస్తారని ఆయన దూరం అయిపోతాడు. అంచేత సీఎంఎల్ని పిఎంఎల్ని నమ్ముకోవడం వల్ల ప్రధాన ఉపయోగమే లేదు, భగవంతుడు నమ్ముకుంటేనే ఏదైనా ఉపయోగం. జనమాతృండనని మహాత్ముడనని. మనకు ఒకసారి లోకంలో మంచి పేరు రావచ్చు. ఒక్కొక్క 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఒక ఆయనకు ఒక దశ పడుతుంది, దాన్ని దశ అంటారు జాతకంలో. దశ అంటే 10 ఏళ్ళు, ఆ యోగం 10 ఏళ్ళే ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత వెంటనే దేవుడు పరీక్ష పెడతాడు. వీడు తట్టుకోగలడా లేదా, వీడు డబ్బు కోసం చేస్తున్నాడా, లేదా ఆడాళ్ళని ఆకట్టుకుందుకు చేస్తున్నాడా, మాయ కోసం చేస్తున్నాడా, నిజంగా లోకం బాగుపడాలని చేస్తున్నాడా అని ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు కూడా తట్టుకుని నిలబడితే వాడిని జీవితాంతం అలాగే ఉంచుతాడు, అనుమానం ఏమీ లేదు. ఆ పరీక్షకు తట్టుకోలేక మాయలో పడిపోతే వెంటనే అమ్మవారు ఏం చేస్తుంటే హిమాలయ పర్వతం అంత ఎత్తు లేపిన వాడిని కిందకి పడేస్తుంది. మళ్ళీ ఇంక లేవడు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, మళ్ళీ ఇంకెక్కడ కనపడ్డు ఇంకా ఆయన. ఇదే జనమాతృండనని మహాత్ముడనని. ఈ రెండు మనం పట్టించుకోకూడదు. మనకి ఈవేళ బ్రహ్మాండంగా కొన్ని వేల మంది హాజరవుతూ ఉండొచ్చు, కొన్ని వేల మంది ఓట్లేస్తూ ఉండొచ్చు, కొన్ని లక్షల మందిని మన నాయకుడిగా గౌరవిస్తూ ఉండొచ్చు. ఈ నాయకత్వం కానీ, ఈ ఆదరణ కానీ, ఈ ప్రచారం కానీ శాశ్వతం కాదు. రేపు పొద్దున్న ఏదైనా తేడా వచ్చిందంటే ఇంత నెగిటివ్ అయిపోతుంది, మొత్తం అంతా వ్యతిరేకం అయిపోతుంది మొత్తం అంతా. అసలు ఇంతమందికి మన గురించి తెలియకుండా ఉంటే బాగుండేది, రోజు టీవీల్లో కనబడకుండా ఉంటే బాగుండేది, ఈవేళ మన జీవితంలో జరిగిన ఘోరం కూడా ఎవరికీ తెలిసేది కాదు కదా అనుకుంటాడు ఆ పెద్ద మనిషి. మరి అందరూ నిన్ను గౌరవించినప్పుడు, దండలేసినప్పుడు, దండాలెట్టినప్పుడు అహంకరించేవే, నా అంతటి వాళ్ళు లేడు సాటి వాళ్ళను కూడా అవమానించి మాట్లాడేవే, ఆ అవమాన ఫలం ఉండదండి, అది కొట్టేస్తుంది అబ్బా. అందుకే ఎంత పై స్థాయి కలిగినా మన దగ్గర బంధువులు, మన మిత్రులు, మనకి చిన్నప్పటి నుంచి ఉపకారాలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. వాళ్ళకి మనమే చేసి, అయ్యా నేను ఈ స్థితికి రావడానికి మీరే కారణం, మీ ఊరు వచ్చాను, మీకు నమస్కారం చేసుకుంటాను, మనమే వెళ్ళి నమస్కారం చేయాలి. అంతటి గురుతుల్యులు మనకు ఉన్నప్పుడు. లేకపోతే ఈ ఒక స్థానం వచ్చింది కదా, ప్రచారం కలిగింది కదా అని అహంకరించామా, దెబ్బైపోయినట్టే లెక్క. ఇంకో మాట చెబుతున్నాడు, ఈవేళ మనం అంతా దేనికి భయపడుతున్నామో ఆ భయాన్ని పోగొడుతున్నాడు. గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి, సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని. ఇందాక చెప్పుకున్నట్టుగా కోరిక పెంచుకుంటూ మనం వ్యామోహంలో పడిపోవచ్చమ్మా, తప్పులేదు. కానీ పడిపోయినప్పుడు కూడా భగవన్నామాన్ని వదలకూడదండి. ఒకడు పేకాడతాడు, పేకాట మానలేము సార్, మానకుండా ఓ పని చేయండి. దాని నుంచి బయటపడాలంటే మొక్కేసినప్పుడల్లా నమశివాయ, మొక్కు వచ్చినప్పుడల్లా నమశివాయ, జోకర్ వస్తే నమశివాయ అనండి, బాగా పుణ్యం వస్తుంది. ఏం పర్వాలేదు, ఆ పని చేయండి. మీరు ఎవరు పేకాట మానక్కల, నేను చెప్పిన పని చేయండి. ఇంకా అన్ని అలవాట్లకి వర్తిస్తుంది, గుళ్ళో చెప్తే బాగుండదు, అన్నిటికీ వర్తిస్తుంది. ఏ అలవాటైనా సరే మానలేమంటే అది పుచ్చుకున్నప్పుడల్లా నమశివాయ అనండి. ఆ పుచ్చుకున్నది ఖచ్చితంగా అమృతం అయిపోతుందమ్మా, మద్యం కాదు, ఇది అమృతం అయిపోతుంది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవి మానలేకపోతున్నాం, మన బలహీనత అది. అయినా సరే మనస్సులో మానాలను ఉన్నాయి, మానలేకపోతున్నాడు, అంతేకాని మానకూడదని లేదు. నాకు మానాలనే ఉందండి, నేను మానలేను, అది వేరమ్మా. మానలేకపోవడం వేరు, మానకపోవడం వేరు. తెలియకపోవడం వేరు, తెలుసుకోకపోవడం వేరు. తెలియకపోవడం ఎప్పుడూ దోషం కాదు, తెలుసుకోకపోవడం దోషమే.
తెలియదంటే నాకు కూడా అన్నీ తెలియవండి, ఎవరికీ అన్నీ తెలియవు. అకి సర్వం జానాతి. తెలియకపోవడం దోషం కాదు, తెలుసుకోకపోవడం దోషమా కాదా? నీకు తెలియదని తెలుసు, అది నీకు అవసరమని తెలుసు, అది ఏ పుస్తకంలో ఉందో చూడాలా వద్దా, ఎవరినైనా అడగాలా వద్దా? నేను తెలుసుకోనండి అంటే అలాగా అది పొగరబోత్తనం అవుతుంది. నాకు తెలియదంటే అంటే పర్వాలేదు. అలాగే ఒక వ్యసనాన్ని కూడా నేను మానండి అండం వేరు, నేను మానలేనండి అండం వేరు. మానలేకపోవడం బలహీనత. అది గుళ్ళోకి వెళ్ళి భగవంతుడికి చెప్పుకుని స్వామి నేను మానలేకపోతున్నాను అంటే దానికి ఉపాయం ఉందమ్మా. పేకాట ఆడినా సరే, ఇంకే వ్యసనాలు ఉన్నా సరే, ఏ రకమైనది మానలేకపోతున్నా సరే, దాంట్లో పాల్గొంటూ ఉన్నప్పుడల్లా, చేస్తున్నప్పుడల్లా మాటిమాటికి నమశివాయ అనే నామాన్ని వదలకుండా ఉంటే మీ చేత ఆ దురభ్యాసాన్ని భగవంతుడే మానిపిస్తాడు. ఖచ్చితంగా భగవంతుడు మానిపిస్తాడు, భగవంతుడు బాధ్యత వహిస్తాడు. దాని నుంచి బయటపడే ప్రయత్నం అది. అంతేగాని ఇంకా అలా అయిపోతాం అనుకోకూడదు. ఇంకా ఇంట్లోనే కోరికలు ఉండొచ్చు, తగాదాలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఇల్లు విడిచిపెట్టలేని పరిస్థితులు ఉండొచ్చు. విడిచిపెట్టద్దు, అక్కడే ఉండండి, అదే పని చేయండి, అవే ఎదుర్కోండి. కానీ నమశివాయ మారకండి. ఆ కష్టంలోనే, ఆ ఆందోళనలోనే అనిపించిన సరే వెంటనే నమశివాయ అనండి. మంత్రం అంత గొప్పదమ్మా. నేను బహిరంగంగా చెబుతున్నా, ఇందులో తప్పేమీ లేదు. పంచాక్షర మంత్రాన్ని మించిన మంత్రం లేదు, యజుర్వేదాన్ని మించిన వేదం లేదు, పరమేశ్వరుణ్ణి మించినటువంటి దైవం లేడు. ఆ నమశివాయ అనే మంత్రం అంత గొప్పది. అది నిరంతరం మనస్సులో, పైగా మనస్సులో జపిస్తే దానికి నిబంధనలు ఎలా ఉంటాయంటే మీ ఇష్టం. స్నానం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, అన్నం తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, మంచం మీద పడుకున్నా పర్వాలేదు, కంచం ముందు కూర్చున్నా పర్వాలేదు. మనస్సులో చేస్తే, బయటకు చేశాం, పెదవులతో చేస్తున్నాం, పైకి మాట్లాడుతున్నామంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదైనా మనం బయటకు వెడుతున్నామంటే ఒక వేషం వేసుకుంటాం, ఇంట్లో ఉంటున్నామంటే మనకు నచ్చినట్టు ఉంటాం. బయటకు వెడుతున్నామంటే వేషం మారుస్తాం, ఎలా ఏం వెళతామో దరిద్రంగా ఉంది అని మారుస్తామా లేదా? అంతే. మంత్రం కూడా అంతే. బయటికి జపించామంటే దాని పద్ధతులు వేరుగా ఉంటాయి. అందులో బహిరంగంగా అందరికీ వినపడేలా జపం చేసామంటే దాని పద్ధతులు వేరుగా ఉంటాయి. దానికి స్నానాలు చేయాలి, నియమాలు ఉంటాయి, నిష్టలు ఉంటాయి. ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోకూడదని ఏవో చెప్తారు, అవన్నీ ఉంటాయి. కానీ మనస్సులో నమశివాయ అనడానికి ఏ నిబంధనలు లేవు. అందరినీ శివుడు అనుగ్రహిస్తాడు. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద లేదు, పాపాత్ముడు పుణ్యాత్ముడు కూడా లేదు. అందరూ చేయొచ్చు దాన్ని. అందరికీ మోక్షాన్ని ఇస్తుంది, అందరినీ ఒడ్డున చేరుస్తుంది. వదలకూడదు. కష్టాలు రాని, సుఖాలు రాని, అజ్ఞానంలో ఉండని, జ్ఞానంలో ఉండని. ఇంకో మాట, గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని. గ్రహదోషాలు, ఇవాళ కుజదోషం ఎంత ఏడిపించేస్తున్నారో పట్టుకుని కుజదోషం పేరు మీద. శాస్త్రాల్లో లేని దోషాలన్నీ వీళ్ళే పుట్టించేస్తున్నారు. ఇక్కడ పెళ్ళి అవ్వలేదంటే కుజదోషం, ఇంకేం లేదు ఇక్కడ. ఇంక వాడికి అవదంతే, ఇంకా చచ్చిపోతాడు వాడి. ఇంకా ఈ పేరు మీద ఏదో యజ్ఞం, యాగం, మళ్ళీ గొడవ, నానా రభసానం. ఇంకా కాలసర్పదోషం. అసలు కాలసర్పదోషం మనుషులకు రాదండి, మొత్తం సృష్టికి వస్తుంది, మనుషులకు రాదండి. అర్థం లేనమాట. 25 ఏళ్ళకు వస్తుంది, సృష్టికి వస్తుంది, మొత్తం భూమండలానికి వస్తుంది. 25 ఏళ్ళకు వస్తారు. శాస్త్రం చదివే చెబుతున్నాను. మనుషులకు రాదండి, మనుషులకు పెట్టేశారు. దానికో యాగం. టీవీలో చూస్తాను ఒక ఆయన, నేను కాలసర్పయాగం అంటాడు. కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుని వేస్తాడు. ఇది యాగమా? ఇది యాగమా భోగమా? ఇది కాలు మీద కాలు వేసుకుని యాగం చేస్తావు, సోఫాలో కూర్చుంటావు, నువ్వు యాగాలు చేయిస్తావు. నమ్ముతున్నారు జనం నమ్ముతున్నంతకన్నా వాళ్ళు వేరు అలాగే చేస్తారు, మనం వేరు విధంలో చేస్తారు. కాలసర్పదోషం ఏంటి? ఆ కాలసర్పం అంటే అర్థం ఏంటి? కాలానికి పడుతుంది సర్పం, నీకెందుకు పడుతుంది? ప్రతి మనిషికి పడుతుందా? ఎన్ని రకాల దోషాలు. ఇంకా ఒక్కొక్క గ్రహానికి 100 దోషాలు పెట్టేసి టీవీలో భయంకరంగా కనిపించి భయంకరమైన మాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారండి. దీనికి దుర్జడు చెబుతున్న ఉపాయం, గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని. నవగ్రహాలు నాకు ఏదైనా దుస్థితి కలిగించని, సుస్థితి కలిగించని, దాన్ని నేను పట్టించుకో. అవన్నీ అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. అవన్నీ నాకు అలంకారాల కింద లెక్క, ఆభరణాల కింద లెక్క అని చెబుతున్నాడు. అంటే మనం భక్తి మార్గంలో ఎలా ఉండాలి? నిశ్చింతగా, నిస్సంకోచంగా, నిరాటంకంగా సేవ చేయాలి, నమ్ముకోవాలి, నిరంతరం జపించాలి. చిన్న కష్టం రాగానే మానేయడం, చిన్న సుఖం రాగానే మళ్ళీ మొదలు పెట్టడం. ఇగో జపం చేశాను, అందుకే అమెరికా నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు. దీనికి దానికి సంబంధం లేదమ్మా. నువ్వు ఊరికి ముడెట్టగా అన్ని విషయాలు ఇక్కడ. ఆ అమెరికా ఫోన్లో ఏదైనా దుర్వార్త ఉందనుకో, అప్పుడు జపం ఫలితంగా దుర్వార్త వచ్చినట్టేగా. దీన్ని ముడిపెట్టకపోతే దాన్ని ముడిపెట్టక్కల. కొత్త కోళ్ళు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సాధారణంగా ఏమంటారంటే, కోళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఈ కోళ్ళే అంటుందన్నమాట, నేను అడుగుపెట్టాకే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు, పాపం నువ్వు అడుగుపెట్టావమ్మా, అబ్బాయికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంటే తెలివైన కోళ్ళు ఏమనాలి అంటే, అత్తగారు నా వల్ల వస్తుందండి, మీ వల్ల వస్తుంది కానీ అనాలి.
ఈ కోళ్ళ పొరపాటుని మెత్తబడి మోజుపడి నిజమేనండి మా పుట్టింట్లో కూడా అలాగే అంటూ ఉండేవారని అంటే రేపొద్దున ఓ నెలలకి మావగారు కొట్టుకోమంటే కూడా కోడల పుణ్యమే అంటారు. అనుకూలమైన విషయం కదా అని మనం స్పందిస్తే ప్రతికూలం కూడా మెడకు కట్టేస్తారండి. లోకం అటువంటిది. కోడలు అడుగు పెట్టడం వల్ల ఏం జరగదమ్మా, ఆవిడ గుమ్మం దాటింది అంతే, లెక్క లోపలికి వచ్చింది, ఇంకేం జరగదు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ పనికిమాలిన నమ్మకాలు ఇవన్నీ, పనికిమాలిన నమ్మకాలు. మరోసారి చెబుతున్నా, పనికిమాలిన నమ్మకాలు. ఒక మనిషి మన ఇంట్లోకి రావడం వల్ల కానీ, ఒక మనిషి మన ఇంట్లోంచి వెళ్ళడం వల్ల కానీ మనకి శుభాలు అశుభాలు జరగవు. ఈ పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. ఏదో కరెంట్ రావడానికి కూడా మనుషులు గంట కడతారు. మీరు వచ్చారు, కరెంట్ వచ్చింది, ఆయన ఏమైనా షాక్ కొట్టేలా వచ్చాడా, ఆయన ఏమైనా వేలెట్టాడా? కరెంటు పోవడం రావడం కూడా అర్థం కావట్లేదు అండి. దానికో నమ్మకమా? ఈ దేశం నిండా నమ్మకాలే ఉన్నాయి. నారాయణమూర్తి లేడు, నమ్మకాలే ఉన్నాయి మొత్తం. ఇవి ఇదివరకు ఏవో ముసలాళ్ళలో ఉండేవి, ఏదో 70 ఏళ్ళు దాటే చేదస్తే ఇప్పుడు కుర్రాళ్ళలో వస్తున్నాయండి. ఇదేం కర్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ దుంప దగ్గర వీళ్ళకి 25 ఏళ్ళు లేవు. వీళ్ళకి పిచ్చి నమ్మకాలు ఏమిటి? ఏం చదువుకున్నారు? బీటెక్లు ఎంటెక్లు చదవడము ఇదే లెక్క. శుక్రవారం మంగళవారం ఉంటుంది, వారాలు 7 ఉన్నాయి, ఇంక 8వ వారం లేదు ఇక్కడ. ప్రతిదానికి మంచి చెడ్డ ఉంటాయా? ఆ పొద్దు ఈ పొద్దు ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలు, ఎవరు మాట్లాడుతున్నారు 21వ శతాబ్దంలో? వైజ్ఞానికత అనేది ఏదైనా ఉందా అసలు? కాస్త బుర్రెట్టి ఆలోచించద్దా? మన ఇంట్లో కోడలు వచ్చింది, కొడుకు వచ్చాడు, అయితే దాన్ని బట్టి శుభాలు జరుగుతాయండి. ఒకవేళ అశుభమే జరిగిందో అమాయకురాలు కారణం అవుతుందండి. ఆవిడేదో కాపురానికి వచ్చింది, ఆ మన్నాడు ఏదో జరిగితే జరగచ్చమ్మా, ఆవిడేం చేస్తుంది? మనకి ఆక్షేపించడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తాం, ఎవరో ఒకరి మీద గెంటియాలి. అందుకే తెలివైన కోళ్ళు ఎలా ప్రవర్తించాలంటే, ఏదైనా శుభం జరిగింది కానీ అత్తగారు కానీ ఆడపడుచులు కానీ అంటే మీ ఇంతకాలం బట్టి ఉన్నారు, మీ వల్ల జరుగుతుంది, నా వల్ల జరుగుతుందా అన్నారు. రేపొద్దున మామగారు కొట్టుకుమన్నా అది వాళ్ళ వల్ల జరిగినట్టే లెక్క. తెలివిగా తప్పుకోవడమే. పొగిడినప్పుడు బాగుంది కదా నువ్వు అంటే రేపొద్దున విమర్శన కూడా భరించాల్సిందే కదా. ఎందుకు జరుగుతుంది అలాగా? నేను 3 రోజులు కాదమ్మా 30 రోజులు మీ ప్రవచనం మీ ఊళ్ళో కూర్చొని చెప్పినా మీ ఎవరికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు రావు, నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం. కానీ మీకు అందరికీ జీవితాన్ని ఎదిరించగలిగే ధైర్యం వస్తుంది ఖచ్చితంగా, నేను ఆ గ్యారంటీ ఇస్తాను. నాకు కావాల్సింది అది. మీ పెళ్ళిళ్ళ కోసం మీ ఉద్యోగాల కోసం నేను ఇక్కడికి రాలా. ఈ భౌతిక ప్రయోజనాల కోసం ఎవరైనా వచ్చి ఉంటే ఆ వింటే పుణ్యం అనుకుంటే వెళ్ళిపోను. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దానివల్ల ఆ ప్రయోజనాలు ఉండవు. జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో నువ్వు జీవితాన్ని ఎదుర్కోగలుగుతావు. అది నేను ఎదుర్కొంటున్నా, నిన్ను ఎదుర్కొంటా. నేను ఉదాహరణ చెబుతా. దానికి మనకు ధూర్జుడు ఉన్నాడు. జ్ఞానం ద్వారా మనం కష్టాలని సుఖాన్ని కూడా ఎదుర్కోవాలండి. కష్టాన్ని ఏమిటి? సుఖాన్ని ఎదుర్కోవడమే కష్టం. అసలు కష్టం కంటే సుఖాన్ని ఎదుర్కోవడం అనుకో, మనం ఆస్వాదం అది ఎదుర్కోవడమేనమ్మా. 2 మిఠాయి ఉండల కంటే 3వ మిఠాయి ఉండదు, కడుపులో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎదుర్కోవడం అంటే అది. పిల్లలు పుట్టలేదని ఏడిచావు, 2 బదులు 3 పుట్టి ఒకరు పుడతాను కూడా ట్విన్స్ పుట్టారనుకో, అప్పుడు ఉంటుంది దెబ్బ. అదే 2 సార్లు సంతానం కలిగితే 2 ట్విన్స్ పుట్టారనుకో, 2 2 4 మొత్తం అయింది ఇక్కడ. నువ్వు 2 అనుకున్నావు, 4 పుట్టారు, మరి అయింది కదా. పిల్లలు లేరని ఏడిచాం, ఒక పిల్లాడికి 2 పుట్టారు. అలాగని పోనీ 2వది కన్నా ఆడపిల్ల కోసం మళ్ళీ 2 పుట్టారు, అయిందా? ఇంకంతే, సంత కట్టుకెళ్ళి అందరినీ. అసలు ఎందుకు ఈ కోరిక? ఇదెందుకు పెద్ద ప్రయోజనం అనుకోవాలి? ఈ కోరికలు మానుకుంటేనే భగవంతుడు అర్థం